హాయ్ అండి. వెల్కమ్ టు మీ రాజీ క్రేజీ ఛానల్. అందరికీ చుక్కలు నైట్ వచ్చేసి పొద్దున్నే వెళ్ళిపోతాయి. బట్ మాకు మాత్రం పొద్దున్నే స్టార్ట్ అవుతాయి. ఎందుకనుకుంటున్నారా? మా ధృతి అంతే అండి. ఆల్మోస్ట్ మాకు మార్నింగ్ చుక్కలు చూపిస్తుంది. అస్సలు లేవమంటే లేవదు. స్కూల్‌కి ముందు మాకుండేది 1 అవర్. బట్ ఆ 1 అవర్‌లో తిను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేవటానికే టైం తీసుకుంటుంది. ఇక్కడ నేనొచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళ డాడీ ఏదో ఆఫర్ ఇచ్చేసి ఉంటారు. అందుకే నవ్వుకుంటూ లేసేస్తుందనమాట. నవ్వుకుంటూ లేస్తూ వెళ్ళిపోతుంది వాష్‌రూమ్‌కైతే. మార్నింగ్ టైం ఓన్లీ మా ధృతి ఇలా ఉంటుందో, ఇంకా రిమైనింగ్ కిడ్స్ అందరూ కూడా ఇలానే ఉంటారేమో నాకు అర్థం కూడా కాదు ఒక్కోసారి. ఒక్కళ్ళుంటేనే నా పరిస్థితి ఇలా ఉంది. ఇంకా ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు. అండ్ వరుసగా 2 డేస్ దోస చేయడంతోటి ఈరోజు ఎగ్ దోస కావాలని అడిగింది. సో, అదే ప్రిపేర్ చేస్తున్నానిక్కడ. అండ్ స్కూల్లో తనకి ఈరోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దానికి తోడు మనం ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలి. అండ్ అండ్ అదే గిఫ్ట్ మనకి ఎక్స్చేంజ్ చేసి వేరే పిల్లలతోటి మళ్ళీ అదే గిఫ్ట్ రిటర్న్ చేస్తారు మనకి. అది జస్ట్ ఒక ఫన్ యాక్టివిటీ అనుకోండి. దానికోసమే వాళ్ళ డాడీని నైట్ అంతా తిప్పి తిప్పి ఫైనల్లీ ఒక గిఫ్ట్ అయితే తెచ్చేసుకుంది. అండ్ దాన్ని ఎప్పుడెప్పుడు ఈగర్‌గా తనే వెయిట్ చేయాలి. తనే దాన్ని ఓపెన్ చేసి చూడాలి అని ఈగర్‌గా వెయిట్ చేస్తుందనమాట. పిల్లలకి ఆఫ్‌కోర్స్ ఇలాంటి థాట్సే ఉంటాయి. ఏదన్నా గిఫ్ట్ తీసుకుంటే అది వాళ్ళే ఫస్ట్ ఓపెన్ చేసి చూడాలని చెప్పేసి, ఈవెన్ మనం ఎక్కడికైనా బర్త్‌డేస్‌కి వెళ్ళినా కూడా వాళ్ళు అలానే ఫీల్ అవుతుంటారు కదా! ఫస్ట్ దాంట్లో ఏముంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూడడానికి. ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ దోస అయిపోతుంది. బట్ మా ధృతి ఇంకా బ్రష్ చేసుకొని రాలేదు. ఏంటో రోజు దోస చేసినా మా ధృతికి ఎగ్ దోస అంటే చాలా స్పెషల్. దాని ఫేస్ చూడగానే చూడండి, ఇప్పుడు ఒక 1000 వాల్స్ బల్బు ఎరుగుతూ ఉంటుంది తన ఫేస్‌లో. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. థాంక్స్ మమ్మీ అని చెప్పేసి. మళ్ళీ మొత్తం తింటుందా అంటే లేదు. హాఫే తింటుంది. అండ్ మేడం గారికి ఇప్పుడొచ్చేసి ఒక థింగ్ ఉంటుంది. ఏంటి అంటే టీవీ. టీవీ పెడితేనే మార్నింగ్ తను బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేస్తది. అలా అని చెప్పేసి అదేం బ్యాడ్ హ్యాబిట్ అనుకోకండి. తనకి మార్నింగ్ అలవాటనమాట. ఒక టీవీ ఉంటేనే తను వితిన్ ఒక 5-10 మినిట్స్‌లో ఫినిష్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ మేడం గారు రెడీ అయిపోయింది క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి. మేడం గారు ఆల్రెడీ రెడీ అయిపోయింది. అండ్ ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే తను ఫస్ట్ ఉంటుంది చాలా. ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఈవెంట్స్‌కెళ్దామా అని చెప్పేసి. సో, ఇంతే. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్